టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. ఇక ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులను ఏ ఏ రాసుల్లో ఉన్నాయో మనం తెలుసుకుందాం. మనకి కుజుడు 2 ఏప్రిల్ నుంచి ఈ వారం అంతా కూడా మనకి మీనరాశిలోనే ఉంటాడు. ఇకపోతే బుధుడి దగ్గరికి వచ్చేసరికి 30 ఏప్రిల్ నుంచి ఈ వారం అంతా కూడా మనకి మేషరాశిలోనే ఉంటాడు. ఆ తర్వాత మనకి మళ్ళీ ఈ యొక్క రవి కూడా మేషరాశిలో ఉంటాడు. ఇది గ్రహస్థితి. ఇక గురుడు మిథున రాశి, రాహు కుంభరాశి, కేతువు సింహరాశి, అలాగే ఈ యొక్క శని మనకి మీనరాశిలో వక్రించి ఉంటాడు. ఇక దీన్ని బట్టి ఒక్కొక్క రాశి వారిగా 12 రాశుల వారి రాశిఫలాలు చెబుతాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ కేతు ఉన్నాడు. దానివలన విపరీతమైనటువంటి టెన్షన్స్ ఉంటాయి. అప్పుల బాధలు, పెళ్ళాం బాధలు, పెళ్లి కానిటువంటి వాళ్ళకందరికీ కూడా ప్రియురాలి బాధలు, ఈ రకంగా అనేకమైనటువంటి బాధలు ఉంటాయి. అయితే ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. అలాగే ఖర్చులు కూడా మరి వృషభ రాశి వారికి అందరికీ కూడా ఎప్పుడు జనం ఉండాలి కూడా, కాబట్టి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. దానికోసం ఏం బాధపడకండి. అయితే అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం పాడవదు మీది, అదొకటి జాగ్రత్తగా ఉండాలి. అలాగే లాభంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన విపరీతమైనటువంటి ఆధ్యాత్మిక సాధన చేయండి. బ్రహ్మాండంగా మీరు ముందుకెళ్తారు. చక్కగా సాధువులు, గురువుల యొక్క అనుగ్రహం మీకు లభించడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి ఈ యొక్క బుధ రవులు ఇద్దరు కూడా మనకి వ్యయస్థానంలో ఉన్నారు. కాబట్టి అసలు బుధాదిత్య యోగం విపరీతంగా పట్టాలి మీకు. మినిస్టర్ పోస్టే రావాలి రాజకీయ నాయకులు లాంటి వాళ్ళకి. మరి అలాగే ఈ యొక్క మామూలు సాధారణ మానవుడికి ప్రభుత్వం నుంచి మనకి అనేకమైనటువంటి సబ్సిడీలు అవనియండి, పథకాలు అవనియండి, ఇవన్నీ కూడా రావాలి. అవన్నీ కూడా 100% రావాల్సినటువంటి 80% రిజల్ట్స్ మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ జన్మంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం వలన మీకు చక్కటి పుష్టి శరీరము, మృష్టాన్న భోజనాలు బాగా తింటారు. అలాగే ఈ యొక్క అందమైనటువంటి స్త్రీలు మీకు పరిచయాలు కావడము, ఆ తర్వాత వాళ్ళతో కొంతకాలం మీ పయనం అనేటటువంటిది సాగుతుంది. ఆ తర్వాత ఈ యొక్క అర్ధాశ్రమ కేతు వల్ల మీ భార్యలకు మీరు దొరికిపోవడం, వాళ్ళతో వాట్సాప్ చాటింగ్లు చేసుకోవడము, తర్వాత ఫోన్లు, దొంగ ఫోన్లు, బాత్రూముల్లో ఉండే ఫోన్లు మాట్లాడుతుంటే భర్తలకు భార్యలకు అనుమానం రాదా? వస్తుంది కదా. కాబట్టి ఆ తర్వాత టెన్షన్స్, లేదా ఈ యొక్క ఇప్పుడు కలియుగం అంతా కూడా ఏంటంటే ఏముందండి, ప్రేమలు ఎక్కడున్నాయండి అని చక్కగా మనకి ఈ యానిమల్ సినిమా లాగా తయారైపోయారనమాట. అంతా కూడా యానిమల్స్ లాగా అయిపోయాం. ఈటింగ్ అండ్ మేటింగ్ కలియుగం అంటే కేవలం పశుత్వం. అందువలన దానివల్ల ఓన్లీ రిప్రొడక్షన్, మేటింగ్ అనేసి ఇలా తయారైపోయారు. కాబట్టి అక్కడ ఏమవుతుందంటే తర్వాత అవతల మీకు ప్రాబ్లమ్స్, రెండో అమ్మాయితో మీకు ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేసుకోండి. బట్ దే ఆర్ అన్అవాయిడబుల్, యు ఆర్ హెల్ప్లెస్. కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలంటే వృషభ రాశి వారికి అందరికీ కూడా కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మడికి మీరు సోమవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేసుకోవాలి. అలాగే దశమహావిద్యల్లో ధూమావతి అమ్మవారి యొక్క మంత్రజపాన్ని చేసుకోండి. అలా చక్కగా ఈ యక్షిణి సాధన మంత్రాన్ని జపం చేసుకోండి. అలాగే ఈ యొక్క డూప్లిసిటీని మేమే గురువులు మనం బోధించే, అసలు దాని గురించి ఏమీ తెలియకుండా బోధించేటటువంటి వాళ్ళ మాటలు వింటే మనం భ్రష్టత్వం అవుతా ఉందో, జగద్గురువులు ఆదిశంకర్లు, వివేకానందుడు లాంటి వాళ్ళు చెప్పే మాటలను ఫాలో అవుతూ ఉండండి. శుభమస్తు.